డ్రాయింగ్ నేర్చుకోవాలనుకునే ప్రతి ఒక్క బిగినర్ ఆర్టిస్ట్కి ఏం డ్రాయింగ్ మెటీరియల్స్ పర్చేస్ చేయాలి అండర్ 300 రూపీస్ ఇన్ బడ్జెట్. Do you know? Oh, I lost you, but at least I tried to do right by you. I fasten the news. You had to show me what this really was. I drink 80 proof until we get through. I might just swing through and he's there with you. డ్రాయింగ్ మెటీరియల్స్ పర్చేస్ చేద్దాం అనుకుంటున్నారు. యా, ఇట్స్ ఎ వెరీ గుడ్ ఐడియా. బట్ ఏం కొనుక్కోవాలి, ఎలా కొనుక్కోవాలి, ఎక్కడ కొనుక్కోవాలి తెలుసా? ఇప్పుడు తెలుసుకుందాం. ఫస్ట్ టాపిక్ వచ్చేసి ఏం కొనుక్కోవాలి. యాజ్ ఎ బిగినర్ ఆర్టిస్ట్కి కావాల్సింది ఏంటంటే పెన్సిల్స్, ఎరేజర్స్, షార్ప్నర్స్ అండ్ డ్రాయింగ్ షీట్ అండ్ బ్లెండింగ్ స్టఫ్. పెన్సిల్స్లో మనకి 3 టైప్స్ ఉంటాయి. దాంట్లో మెకానికల్ పెన్సిల్ అండ్ గ్రిఫైట్ పెన్సిల్ అండ్ చార్కోల్ పెన్సిల్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మెకానికల్ పెన్సిల్కి వస్తే ఇది అవుట్లైన్ గీనీకి యూజ్ అవుతుంది, మీ అందరికీ తెలిసిందే. సో దీంట్లో మనం కొనుక్కోవాల్సిన ప్రోడక్ట్ వచ్చేసి ఏంటంటే క్యామ్లిన్ 0.5 నోవెల్. మీరు ఇన్నే ఉంటారు ఈ మోడల్. సో క్యామ్లిన్ 0.5 నోవెల్ అనే ప్రోడక్ట్ని మీరు పర్చేస్ చేయండి మెకానికల్ పెన్సిల్కి. ఇట్స్ అరౌండ్ 25 రూపీస్ పడిద్ది. ఎందుకు పర్టికులర్గా ఈ మెకానికల్ పెన్సిల్ కొనుక్కోమని చెప్తుందంటే ఇది ఎక్స్పెన్సివ్ మెకానికల్ పెన్సిల్తో ఇది అంత కాంపిటీషన్ ఇస్తుంది. సో అంత సమానంగా ఇది పర్ఫామ్ చేస్తుంది అండ్ కంఫర్ట్ కూడా అట్లాంటి రేంజ్లో కంఫర్ట్ ఇస్తుంది. కాబట్టి నేను మీకు సజెస్ట్ చేస్తున్నా, ఇట్ ఈస్ అ బెస్ట్ మెకానికల్ పెన్సిల్. యూజ్ చేసిన తర్వాత మీకు అర్థమవుతుంది. సో అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసి గ్రిఫైట్ పెన్సిల్స్. గ్రిఫైట్ పెన్సిల్స్లో మనకి 5 బ్రాండ్స్ అనేవి మార్కెట్లో అవైలబుల్గా ఉన్నాయి. సో దాంట్లో నెంబర్ 1 వచ్చేసి ఆర్ట్లైన్ అండ్ ఫైబర్ క్యాస్టెల్, అప్సరా, క్యామ్లిన్ అండ్ డోమ్స్. ఈ 5 బ్రాండ్లలో మీరు అప్సరా అనే బ్రాండ్ని ఇడిచిపెట్టేసి మిగతా ఏ బ్రాండ్ మీరు చూస్ చేసినా సరే మంచి బ్రాండ్ కొనుక్కున్నట్టే. బికాస్ ఎందుకంటే అప్సరా ఎందుకు పర్టికులర్గా పక్కకు పెట్టామని చెప్పిందంటే వెరీ చీప్ అనమాట. ఇది ఎక్కడికి వెళ్ళినా దొరికిద్ది అండ్ దీంట్లో మీకు వుడ్ క్వాలిటీ అనేది మంచిగా ఉండదు. షార్ప్ చేసే కొద్దీ ఇది మీకు బ్రేక్ అయిపోద్ది లిడ్. సో చాలా ఇరిటేషన్ వస్తుంది. ఆ ఇరిటేషన్కి ఉన్న మూడు ఉత్సాహం సర్వనాశనం అయిపోతాయి. అప్సరాని వేస్ట్, మిగతా ఇవన్నీ బెస్ట్ అని చెప్పాను. సో నెక్స్ట్ ప్రోడక్ట్ మనం అప్సరా ప్రోడక్టే వాడతాం. బడ్జెట్లో ఏది బెస్ట్ ఇస్తే అదే మంచిది. అందుకనే సో ఇది వస్తుంది, బడ్జెట్లో వస్తుంది, బట్ ఇట్స్ నాట్ వెరీ గుడ్ క్వాలిటీ అనమాట. చార్కోల్ పెన్సిల్స్కి వస్తే మనం చార్కోల్ పెన్సిల్స్లో మనం క్యామ్లిన్ అనే చార్కోల్ పెన్సిల్ వాడతాం. సో క్యామ్లిన్ మీకు తెలిసే ఉంటుంది, క్యామ్లిన్ చార్కోల్ పెన్సిల్స్. సో నేను ఇప్పటికి యూజ్ చేస్తున్నా. దాంట్లో నేను యూజ్ చేసేది సాఫ్ట్ అనమాట. సో దీంట్లో మనకి సెట్ ఆఫ్ 3 చార్కోల్ పెన్సిల్స్ అనేవి అవైలబుల్లో ఉన్నది. సో ఇట్స్ అరౌండ్ 53 రూపీస్ అనమాట. అండ్ మీకు గ్రిఫైట్ పెన్సిల్స్ కాస్ట్ చెప్పలే కదా, ఆర్ట్లైన్ 70 రూపీస్ అండ్ క్యామ్లిన్ ఇట్స్ అరౌండ్ 40లో మధ్యలో ఉంటుంది. డామ్స్ వచ్చేసి 35 రూపీస్, ఫైబర్ క్యాస్టిల్ 53 రూపీస్. సో ఆ రేంజ్లో ఉండేది. దీంట్లో హై రేంజ్ వచ్చేసి మనకి 70 రూపీస్. సో మనం బడ్జెట్లో 70 రూపీస్ వేసుకోండి. అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసి చార్కోల్ పెన్సిల్స్ 53 రూపీస్. దీంట్లో హార్డ్, సాఫ్ట్ అండ్ మీడియం కూడా ఉండిద్ది. సో ఈ చార్కోల్ పెన్సిల్స్ అనేవి సరిపోతాయి యాజ్ ఎ బిగినర్కి. నెక్స్ట్ థింగ్ వచ్చేసి ఏంటంటే గాయస్ ఎరేజర్స్. సో మామూలుగా ఎరేజర్స్ మనం హైలైట్స్కి అండ్ హెయిర్ డ్రా చేయడానికి, వైట్ హెయిర్ డ్రా చేయడానికి, సో ఇట్లాంటి హైలైట్స్ దగ్గర టాంబో మోనో 0 ఎరేజర్ అనేది వాడతాం. ఇట్ ఈస్ అన్ ఎక్స్పెన్సివ్ ప్రోడక్ట్. ఇట్స్ అరౌండ్ 350 రూపీస్ ఉండిద్ది. కానీ దీని బదులుగా మనం బడ్జెట్లో మనం యూజ్ చేసే ప్రోడక్ట్ వచ్చేసి చెప్పాను కదా అప్సరాలో మెకానో ఎరేజర్ అనమాట. సో ఇందాక చెప్పాను కదా బడ్జెట్లో మనకి మంచిగా రీజనబుల్గా క్వాలిటీ ప్రోడక్ట్ వస్తే అదే వాడతాం. కాబట్టి ఇక్కడ మనం ఆ టాంబో మోనో 0 ఎరేజర్ ఆల్టర్నేటివ్గా మనం యూజ్ చేయాల్సింది వచ్చేసి ఏంటంటే అప్సరా మెకానో ఎరేజర్ అనమాట. ఇట్స్ అరౌండ్ 20 రూపీస్ ఉండిద్ది. అండ్ మిగతా విషయానికి వస్తే మనం నార్మల్ ఎరేజరే వాడతాం. అండ్ షార్ప్నర్ విషయానికి వస్తే కూడా నార్మల్ షార్ప్నరే వాడతాం. సో నార్మల్ షార్ప్నర్, నార్మల్ ఎరేజర్. నెక్స్ట్ థింగ్ వచ్చేసి డ్రాయింగ్ షీట్. ఈ డ్రాయింగ్ షీట్లో మీరు యూజ్ చేయాల్సింది ఏంటంటే ఐవరీ షీట్, లేదంటే సో క్లాస్మేట్ కానీ ఇంకా క్యామ్లిన్. సో మీకు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బ్రాండ్స్ అనేవి కనబడతాయి. ఇప్పుడు బిగినింగ్ స్టేజ్లో ఉన్నప్పుడు నేను క్లాస్మేట్ ఒక బుక్ ఒకటి అండ్ ఒక ఆర్ట్లైన్ పెన్సిల్సే వాడా, మిగతా ఏం వాడలేదు. సో దాని రిజల్ట్స్ ఇదొకటి. సో డ్రాయింగ్ షీట్స్కి వస్తే కనుక మీరు కొనాల్సింది జస్ట్ ఒక క్లాస్మేట్ డ్రాయింగ్ బుక్ సరిపోద్ది. ఇట్స్ అరౌండ్ 30 రూపీస్లో మీకు అవైలబుల్లో ఉండిద్ది. 30 రూపీస్ అనమాట. ఇది లేకపోతే మార్కెట్లో ఐవరీ షీట్ అనేది దొరికిద్ది, కాకపోతే పెద్ద దొరికిద్ది. మనం దాన్ని కట్ చేయించుకోవాలి. సో ఇదనమాట గైస్, ఐవరీ షీట్ లేదా క్లాస్మేట్ డ్రాయింగ్ బుక్.
ఎక్కడ కొనాలి, ఎలా కొనాలి అనేది నేను ఫస్ట్ ఏం కొనాలనే టాపిక్ని ఫినిష్ చేసిన తర్వాత నేను నెక్స్ట్ అదే మాట్లాడతా. ఇవన్నీ మాట్లాడే ముందు నేను ఇంకొక మెయిన్ పాయింట్ మాట్లాడాలి. అదేంటంటే సో ఎక్కువ ఎక్స్పెన్సివ్ మెటీరియల్స్ వాడితేనే మీకు అంటే మంచి పోర్ట్రేట్ అనేది వచ్చిద్ది, మంచి డ్రాయింగ్ అనేది వచ్చిద్ది అని నమ్మకండి. తక్కువలో మన బడ్జెట్లో మనం యూజ్ చేస్తూ మనం ఎక్సలెంట్ అవుట్పుట్ని బయటికి తీసుకురావచ్చు. కాబట్టి మీరు ఎక్స్పెన్సివ్ ప్రోడక్ట్స్ కొంటేనే మనకి మంచి అవుట్పుట్ వచ్చిద్దని నమ్మకండి. అంటే ఆ మెటీరియల్స్ ఉండాలి, ఈ మెటీరియల్స్ ఉండాలి, ఇవి లేకపోతే అది వచ్చేది కాదు, అట్లాంటి థాట్స్ అనేవి తీసేసేయండి మైండ్లోకి వెళ్ళి. బ్లెండింగ్లో మనకి 4 టైప్స్ ఆఫ్ టూల్స్ ఉంటాయి. అంటే ఈ 4 రకాల టూల్స్తో మనం బ్లెండింగ్ అనేది చేయొచ్చు. టిష్యూ పేపర్, మేకప్ బ్రష్, పేపర్ స్టంప్స్ అండ్ ఇయర్ బడ్స్. ఈ 4 టైప్స్ ఆఫ్ బ్లెండింగ్ స్టఫ్తో ఫేసెస్ అనేటివి బ్లెండ్ చేయొచ్చు. సో ఏ పార్టీకి ఎక్కడెక్కడ ఏదైనా సరే బ్లెండ్ చేయొచ్చు అనమాట. సో ఈ 4గిట్లో మీరు ఏది కొన్నా ఇది మీకు అరౌండ్ మీకు 150 లోపే పడిద్ది. ఏది కొనాల్సినా సరే. సో ఈ 150 రూపీస్ లోపు మీకు ఏమన్నా 2 ప్రోడక్ట్స్ అయితే వస్తాయి. మీరు ఆరామ్సే యూజ్ చేయొచ్చు. ఈ 4 ప్రోడక్ట్స్ అనేది యూజ్ చేయొచ్చు యాజ్ బ్లెండింగ్కి. ఇప్పుడు ఎక్కడ కొనాలి, ఎలా కొనాలి అని చెప్తా. సో మ్యాక్సిమం చిన్న చిన్న బడ్డీ స్టేషనరీలో అయితే దొరకవు కొన్ని ప్రోడక్ట్స్. నేను ముందే చెప్తున్నా. విలేజ్లలో ఇంకా మెయిన్ థింగ్ వచ్చేసి విలేజ్లలో అయితే మాత్రం దొరకవు. కానీ మీరు ట్రై చేయండి. సో చెప్పిన ప్రోడక్ట్స్ అన్నీ లింక్స్ అనేవి డిస్క్రిప్షన్లో ఉంటాయి. సో అక్కడికి వెళ్ళి కొనుక్కోమని చెప్పాలని కాదు, అర్థమైంది? అక్కడికి వెళ్ళి కొనుక్కోమని కాదు, చూడండి. మీకు ఆల్రెడీ స్క్రీన్ మీద మీరు చూసే ఉంటారు. కానీ మీరు ఒకసారి ప్రోడక్ట్ చూడండి. సో అవి ప్యాక్ ఆఫ్ 10 అమ్ముతున్నారు, ప్యాక్ ఆఫ్ 2 అమ్ముతున్నారు. అవన్నీ సో వాళ్ళన్నీ ఎక్కువ అమ్ముకుంటున్నారు. కాబట్టి నేను చెప్పాల్సింది వన్ థింగ్. సో 300 to 350 రూపీస్ వచ్చిందనమాట ఓవరాల్గా క్యాలిక్యులేట్ చేస్తే. అండ్ ఇవే మెటీరియల్స్ ఆన్లైన్లో లైక్ అమెజాన్లో కానీ ఫ్లిప్కార్ట్లో కానీ క్యాలిక్యులేట్ చేసా. సో అప్పుడు ఎంత వచ్చిందంటే అరౌండ్ 800 రూపీస్ అబోవ్ పర్చేస్ చేస్తే. అంటే ఎందుకు అంత కాస్ట్ వచ్చింది? మనం బయట కొంటే 300, 350 అరౌండ్ 300 to 350 వచ్చింది. మనం ఆన్లైన్లో కొంటే అరౌండ్ 800 to ఇక ఆ పైన ప్రైస్లో ఎందుకు వచ్చిందంటే ఓన్లీ ఆఫ్ డెలివరీ ఛార్జెస్. అండ్ ఇప్పుడు నేను చెప్పిన ప్రోడక్ట్స్ అన్ని మ్యాక్సిమం 20 రూపీస్, 30 రూపీస్, 25 రూపీస్ అని దొరుకుతాయి. సో ఇవన్నీ మీరు 20 రూపీస్ అని వాళ్ళు అమ్మారు కదా అమెజాన్లో. సో లైక్ వాళ్ళు ఏం చేస్తారంటే ఒక ప్రోడక్ట్ కొనుక్కోవాలి అంటే నేను ఎగ్జాంపుల్ మెకానో ఎరేజర్ గురించి చెప్తా. అప్సరా మెకానో ఎరేజర్ మీరు కొనాలనుకుంటున్నారు. ఇవి మీరు ఆన్లైన్లో కొనుక్కుందాం అనుకుంటున్నారు. అది 20 రూపీస్ అనమాట. వాళ్ళు ప్యాక్ ఆఫ్ 3, ప్యాక్ ఆఫ్ 4 లేకపోతే ప్యాక్ ఆఫ్ 3 అనుకోండి. 20 60 రూపీస్ అవుతుంది. సో ఈ 60 రూపీస్తో పాటు వాళ్ళు ఒక 100 రూపీస్ ఎక్స్ట్రా వేసి 160 రూపీస్ అనే ప్రైస్ పెట్టి ఇంకొక 60 రూపీస్ డెలివరీ ఛార్జెస్ వేస్తారు. ఇలా జరుగుతుంది కాబట్టి మనకి 800 ఎబో అట్లా వస్తుందన్నమాట ప్రైస్. 25 రూపీస్ వచ్చే ప్రోడక్ట్స్ అన్నీ ఇంతే అమ్ముతున్నారు. సో అదనమాట. ఎక్కడ కొనుక్కోవాలంటే ఆఫ్లైన్ అండ్ ఆన్లైన్లో కొనుక్కోవాలి. అండ్ మ్యాక్సిమం మీకు ఇవి ఆఫ్లైన్లో దొరుకుతాయి. అంటే సిటీస్లలో మ్యాక్సిమం ఇట్లాంటి గ్రిఫైట్ పెన్సిల్స్ అనేటివి కూడా అమ్ముతున్నారు. లైక్ ఏదో ఒక బ్రాండ్ దొరుకుతుంది. క్లియర్గా చెప్తున్నా, ఏదో ఒక బ్రాండ్, క్యామ్లిన్ కానీ, డోమ్స్ కానీ, ఆర్ట్లైన్ కానీ, ఫైబర్ క్యాస్టిల్ కానీ ఏదో ఒక బ్రాండ్ అయితే పక్కా దొరికిద్ది. అప్సరా అయితే పక్కా ఉంటుంది, చెప్తాను కదా. బడ్డీ స్టేషనరీలో కూడా అప్సరా బ్రాండ్ దొరికిద్ది. కానీ మీరు అది కొనుక్కోకండి. ఈ కొద్ది పెద్ద స్టేషనరీ షాప్లో ట్రై చేస్తే మ్యాక్సిమం అన్నీ దొరికిస్తాయి. కాబట్టి సో మీకు అర్థమైంది అనుకుంటున్నా. గ్రిఫైడ్ మెకానికల్ పెన్సిల్ మనకి ఆల్రెడీ ప్రతి ఒక్క స్టేషనరీలో దొరికిస్తుంది. సో 25 రూపీస్ అనమాట. ఎరేజర్ సెక్షన్కి వస్తే మనకి మెకానో ఎరేజర్ అనమాట. ఇది కూడా మనకి ఆఫ్లైన్లో దొరికేస్తుంది. చెప్తున్నా కదా, మామూలు బడ్డీ స్టేషనరీలో అయితే దొరకకపోవచ్చు. పెద్ద స్టేషనరీలో ట్రై చేస్తే మీకు తప్పకుండా అవైలబుల్లో ఉండిద్ది. సో ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క పెద్ద స్టేషనరీ షాప్స్లో ఉంటాయి. అక్కడికి వెళ్ళి ఎంక్వైరీ చేయండి, కొనుక్కోండి, ట్రై చేయండి. సో విలేజ్లలో మ్యాక్సిమం దొరకవు. సో అట్లాంటి వాళ్ళు ఏం చేస్తారంటే మీరు దొరికినన్ని ప్రోడక్ట్స్ దొరికించుకోండి. 25 రూపీస్, 30 రూపీస్ వచ్చే ప్రోడక్ట్స్ మాత్రం మీరు ఆన్లైన్లో పర్చేస్ చేయకండి. వేస్ట్ అనమాట. సో వేస్ట్. దాని బదులు మీరు టాంబో మోనో జీరో ఎరేజర్ అట్లాంటివి కొనుక్కోవచ్చు ఆ ప్రైస్ రేంజ్లో. సో మ్యాక్సిమం 25 రూపీస్కి ఎవడు అమ్మాడు. చెప్పిన కదా ఇందాక టెక్నికే, వాడు ఒక 300 వేస్తాడనమాట. సో అదే 300కి మనం ఇంకొక 50 రూపాయలు కలుపుకొని మనం టాంబో మోనో జీరో ఎరేజర్ కొనుక్కోవచ్చు అనమాట. కాబట్టి నేను చెప్పేది వచ్చేది అదే గైస్. సో మీరు కొనుక్కోవాలనుకుంటే కొన్ని మాత్రమే, ఒక 2 ప్రోడక్ట్స్ మాత్రమే మ్యాక్సిమం ట్రై చేయండి, అవి కూడా దొరికేస్తాయి. ఓన్లీ నేను చెప్పేది ఏంటంటే సిటీస్లలో మాత్రమే దొరికిద్ది, విలేజ్లలో మాత్రం దొరకదు. ఓన్లీ పెన్సిల్స్ మాత్రమే కొనుక్కోవాలనుకుంటే పెన్సిళ్ళు, చార్కోల్ పెన్సిళ్ళు మాత్రమే ఆర్డర్ చేయండి. పేపర్ స్టంప్స్, ఓన్లీ పర్టికులర్గా పేపర్ స్టంప్స్ అనేది కూడా నేను యూజ్ చేయమని చెప్పాను. సో దానికి బదులుగా మేకప్ బ్రష్ మనకు ఆఫ్లైన్లో దొరికిద్ది 99 రూపీస్, 80 రూపీస్. ఫ్యాన్సీ స్టోర్లో మనకి దొరుకుతూనే ఉంటాయి మేకప్ బ్రష్లు. సపోర్ట్ చేయక అది తీసుకున్నా మనకి
ఏది ఫరక్ పడదు. సో మేకప్ బ్రష్ తీసుకొని మేనేజ్ చేసుకోవచ్చు. మేకప్ బ్రష్లు లేకపోతే టిష్యూస్ తీసుకోండి, ఆ 2 తీసుకోండి. సో అట్లా ఏదన్నా మనకి దొరికే వస్తువులే తీసుకోండి. పేపర్ స్టంప్సే కదా, నేను అది వాడుతున్నా కాబట్టి మీరే పర్టికులర్గా అది వాడాలని రూల్ ఏం లేదు. సో ఐఎమ్ సేయింగ్ దట్. సో మీకు అర్థమైంది అనుకుంటున్నా. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే మ్యాక్సిమం ఆఫ్లైన్లో తీసుకోనికి ట్రై చేయండి, ఆన్లైన్లో కంటే ఆర్ట్ మెటీరియల్స్ అనేవి మ్యాక్సిమం ఆఫ్లైన్లో దొరికించుకునేటట్టు ట్రై చేయండి. అట్లయితేనే మీకు బడ్జెట్ 300, 350 ఆ రేంజ్లో వచ్చిద్ది. లేదనుకుంటే బ్రో మ్యాక్సిమం దొరికే వస్తువులన్నీ దొరికించుకోండి. లేదంటే కనుక మీరు ఆన్లైన్లో 1-2 ప్రోడక్ట్స్ మాత్రమే ఆన్లైన్లో ఆర్డర్ పెట్టుకోండి. సో ఐఎమ్ సేయింగ్ దట్. సో మీకు ఈ వీడియో అర్థమైంది అనుకుంటున్నా. మీరు ఎక్కడ కొనుక్కోవాలి, ఎలా కొనుక్కోవాలి అనేది చెప్పిన. సో ఆరామ్సే మీరు మంచిగా కొనుక్కోండి, సరేనా? సో ఇవి మనకి డ్రాయింగ్ మెటీరియల్స్ యాజ్ ఎ బిగినర్కి కావాల్సినవి. మీరు అట్లా కొనుక్కోవాలి. బోత్ ఆన్లైన్ ఆఫ్లైన్ మార్కెట్లో మనం కొనుక్కోవాలా, బడ్జెట్లో చూసుకుంటూ కొనుక్కోవాలి గాయ్స్. ఎక్కడ మోసపోకండి. సో ఇంకేమన్నా మీకు డౌట్స్ ఉంటే కనుక కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మ్యాక్సిమం మీకు అంత ఇన్ఫర్మేషన్ ఇచ్చింది అనుకుంటున్నా. నెక్స్ట్ ఏం వీడియో చేయాలో కూడా మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ మీకు ఏమైనా డౌట్ ఉంటే కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇప్పటివరకు మీరు ఇన్స్టాగ్రామ్లో నన్ను ఫాలో చేయకపోతే ఫాలో చేయండి. ఈ వీడియోని అయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకొకటి అదేందో మీకు తెలుసు, చేసేసేయండి. సో సీ ఆన్ నెక్స్ట్ వీడియో.